అస్సలాము అలైకుం గాయ్స్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి రగడా చాట్ అనమాట. ఇప్పుడు టోటల్లీ మనకి రంజాన్ అనేది స్టార్ట్ అయింది. సో డెఫినెట్లీ నేనైతే 100% ట్రై చేస్తాను ఎవ్రీడే వీడియోస్ రావడానికి. మోస్ట్ ఆఫ్ ది టైం మేమైతే ఈ బాధకి అయితే స్పెండ్ చేస్తాను, కానీ వ్లాగింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ డెఫినెట్లీ ఇఫ్తార్ కోసం రెసిపీస్ అనేవి కొత్త రెసిపీస్ అనేవి ట్రై చేస్తాను. ఈరోజు నేనైతే ఇక్కడ రగడా చాట్ అనేది నేనే ట్రై చేశాను అనమాట. స్వీట్ చట్నీ మొత్తం నేనే చేశాను. సో ఫస్ట్ దానికోసం ఐటమ్స్ నేను ఇన్స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడైతే వైట్ పీస్, చాట్ మసాలా అండ్ సేవ్ అనేది ఆర్డర్ చేశాను. ఫస్ట్ అయితే వైట్ పీస్ అనేది నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే వేడి నీళ్ళు నానబెట్టాను ఒక 5 to 6 hours. ఆ లోపల అయితే మనకి నానిపోయింది. ఆ తర్వాత అవంతా ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని, అండ్ ఇక్కడ నేను ఒక 3 ఆలివ్స్ని మొత్తం మంచిగా పీల్ చేసేసి అది కూడా యాడ్ చేసేసాను అనమాట కుక్కర్లో. ఆ తర్వాత 5 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా పీస్ అనేవి ఉడికిపోతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆలు అనేది కూడా మంచిగా మనకి కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు రగడా చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఆయిల్, జీరా, గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిపోయాక అందులో మనం ఏదైతే టొమాటోని ప్యూరీ చేసుకున్నామో ఆ ప్యూరీని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత అందులో 2 tablespoon కారం, గరం మసాలా అండ్ ధనియా పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఆలూని బాయిల్ చేసుకున్నామో అది కొంచెం మ్యాష్ చేసుకొని మసాలాలో అన్నీ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత రగడ మంచిగా మనకి వైట్ పీస్ ఉంటుంది చూడండి, అది మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలాని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఎంత థిక్నెస్ అనేది కావాలో అది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ దాంట్లో కొంచెం స్వీట్ చట్నీ అనేది యాడ్ చేయాలి. స్వీట్ చట్నీ ఎలా చేయాలో నేను అప్లోడ్ చేస్తాను వీడియో. అంతే గైస్, చాలా ఈజీ.